ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరా ఎమ్మెల్యే, ఎందుకు కేసు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 38లో ఫంక్షన్ హాల్లో నిర్మించుకున్నాడు దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్లో కూల్చొని దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను జీవన్ రెడ్డి పెట్టాడు. తన ఫంక్షన్ హాల్కు చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్. మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ గురి చేశారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులు ఫిర్యాదు చేశాడు. బాధితుడు దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 447, 427, 341, 386, 424, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.